1991లో లాంచ్ అయిన టాటా సీరాకి అండ్ అలానే ఇప్పుడు లాంచ్ అవుతున్న టాటా సీరాకి మధ్య ఉన్న 5 డిఫరెన్సెస్ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుకు వచ్చేసరికి ది ఓజీ సియరాకి మనకు ఓన్లీ 3 డోర్స్ మాత్రమే ఉంటుండే, కానీ ఇప్పుడు లాంచ్ అవుతున్న టాటా సీరాకి 5 డోర్స్ అయితే మనం చూస్తాం. అండ్ అలానే అప్పట్లో ఓన్లీ ఒకటి ఇంజన్ ఆప్షన్ ఉంటుండే, అది కూడా 2 లీటర్ డీజిల్ ఇంజన్. కానీ ఇప్పుడు వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ అవైలబుల్ ఉంది, దాంతోపాటు డీజిల్ ఇంజన్ అవైలబుల్ ఉంది. అండ్ అలానే ఫ్యూచర్లో మనము ఎలక్ట్రిక్ సీరా కూడా చూడొచ్చు. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి అప్పట్లో లాంచ్ అయిన టాటా సీరా ఒక డిజైన్ చూసుకుంటే చాలా అంటే చాలా బాక్సీ టైప్గా, మస్కులర్గా అండ్ అలానే రగ్గు లుక్తో అయితే ఉంది. అలానే ఇప్పుడు లాంచ్ అయ్యే టాటా సీరా చాలా మోడర్న్గా, స్లీక్ డిజైన్గా అండ్ చాలా వరకు ఏరోడైనమిక్ డిజైన్లో అయితే వస్తుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి టాటా సీరాలో మనము రియర్ సైడ్ చూసుకున్నట్టయితే అప్పట్లో లాంచ్ అయిన కార్కి రియర్ సైడ్లో మనకు టైర్ అనేది కనిపిస్తుండే, కానీ ఇప్పుడు లాంచ్ అయ్యే టాటా సీరాకి రియర్ సైడ్లో మనము ఎలాంటి టైర్ అయితే చూడము. అండ్ లాస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఓజీ సీరా అనేది మనకు 4x4 వేరియంట్లో కూడా ఉండే, కానీ ఇప్పుడు లాంచ్ అయ్యే కార్కి ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో మాత్రమే వస్తుంది.